హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. ఈరోజు కస్టమర్ నాకు కూలింగ్ రావట్లేదు, తక్కువ వస్తుందని చెప్పేసి కాల్ చేస్తే వచ్చి చెక్ చేశాను. సర్వీసింగ్ ప్రాబ్లం ఉంది. అది కూడా జనరల్ సర్వీసింగ్ ప్రాబ్లం కాదు, కెమికల్ సర్వీసింగ్ ప్రాబ్లం ఉంది. ఒక్కసారి చూడొచ్చు ఎంత డస్ట్ ఉందో. ఇట్లా డస్ట్ ఉండి చాలామంది ఆలోచిస్తారు ఏంటంటే కొత్త ఏసీ మాది సంవత్సరం 2 సంవత్సరాలు అయింది ఇన్స్టాలేషన్ చేసి కూలింగ్ వస్తూనే ఉందని చెప్పేసి చాలామంది ఆన్ చేసి వాడుకుంటూ ఉంటారు. సర్వీసింగ్ చేయకుండా ఏసీ ఆన్ చేస్తే మాత్రం చిన్నపిల్లలకి సైనస్ ప్రాబ్లం వస్తుంది, స్కిన్ డస్ట్ ఎలర్జీ వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దయచేసి ఎవరైనా ఏసీ మేము కొత్తది అని మాత్రం అనుకోకండి. 100% సర్వీసింగ్ చేయించుకున్న తర్వాతనే ఏసీ అనేది ఆన్ చేసుకుని వాడుకోండి. ఎక్కువ డస్ట్ ఉంది అంటే మీరు చాలామంది కస్టమర్లు ఫిల్టర్లు వాళ్ళు తీసి కడుక్కుంటూ ఉంటారు. ఒకసారి టార్చ్ చేసి మీరు ఒకసారి బ్లోయర్లో కూడా చూసుకోండి. ఆ బ్లోయర్లో డస్ట్ ఫామ్ అయి ఉన్నా సరే కంపల్సరీ ఒక్కసారి కెమికల్ సర్వీసింగ్ చేయించుకోండి. ఒక 2-3 సంవత్సరాల దాకా జనరల్ సర్వీసింగ్ చేయించుకుంటే సరిపోతుంది. దాని కొరకు నేను వీడియో చేయాల్సి వస్తుంది. చాలామంది కస్టమర్కు చెప్పారు ఎందుకోసం కెమికల్ సర్వీసింగ్ చేయించుకోవాలని చెప్పారు. దాని గురించి చెప్తున్నాండి. 101% మీరు కెమికల్ సర్వీసింగ్ చేయించుకుంటే కంప్రెసర్ మీద లోడ్ పడదు, కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుంది. ఫ్యాన్ మోటార్ మీద కానివ్వండి, అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ మీద కానివ్వండి, కంప్రెసర్ మీద కానివ్వండి, లోడ్ అనేది పడదు. జస్ట్ కొత్తేసి ఎట్లుందో అట్లా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, థ్యాంక్ యూ. दिखता है इसमें डस्ट? इसमें आने का पता नहीं. ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత డస్ట్ వస్తుందో. జనరల్ సర్వీసింగ్ చేయించుకుంటే 500-600 తీసుకుంటాము. ఇలా కెమికల్ సర్వీసింగ్ చేస్తే 1500 నుంచి 1600 తీసుకుంటాము. నాన్ లోకల్ కోదాడ్ లోకల్లో అయితేనే 1500-1600, నాన్ లోకల్ అయితే పెట్రోల్ ఛార్జెస్ కింద 200 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చూడవచ్చు మీరు డస్ట్ ఎంత వస్తుందో దీంట్లో. ఇంత డస్ట్ ఉంటే హెల్త్ ఇష్యూస్ 100% వస్తాయి. హాస్పిటల్ బాగు చేయడం తప్పించి వేరేదైతే ఏముండదు. ఒకసారి గమనించగలరు కస్టమర్లు.